మొన్న ఒక యవనొస్తుంది, బాబు చూస్తున్నావు వాక్యం అంటే చూస్తున్నానండి, బిగ్ బాస్ చూస్తున్నానండి అన్నాడు. అడిగారు, ఏం కలిసి వస్తుందిరా నీకు దానివల్ల? ఏమన్నా ప్రయోజనం? ఈ బతుక్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అది కొంతమందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ బాధలు, వాళ్ళ ఎకాసికీలు, వాళ్ళవి ఇవన్నీ చూడడం నీకు వచ్చే ప్రయోజనం అంటే ఇక్కడ నీ బ్రతుకు పాడైపోతుంది, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. ఎందుకలాంటివి చూస్తావు? నీ బ్రతుకును బాగు చేసే వీడియోలు చూడు, అలాంటి పాటలు విను, అంతేకాని నాశనం చేసేవి చూడకండి. అనవసరం అవన్నీ. వాటి వల్ల నీకు 5 పైసల ఉపయోగం కూడా నీకు లేదు. మళ్ళీ అవన్నీ చూసి అంటాడు దేవుడిని ఆశీర్వదించట్లేదు అంటాడు. ఎందుకు ఆశీర్వదిస్తారు దేవుడిని? నిన్ను చెప్పు, ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను? దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చాడే, దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాడే, నువ్వు వాక్యం చూడకుండా వ్యర్థమైనవన్నీ చూసి ఎందుకు దేవుడిని ఆశీర్వదించట్లేదంటే అది సరైన ప్రశ్న కాదు. దేవుడు నీకు ఇచ్చిన వనరులను సరైన రీతిలో ఏం చేయాలా? వినియోగించాలా. దేవుని వాక్యాన్ని చదివి ఎంతకాలమైంది నువ్వు చెప్పు ఒక్క మాట. ప్రభు లేఖనాలు మనస్ఫూర్తిగా చదివి ఇష్టపూర్వకంగా, దిస్ ఈజ్ మై డైలీ బ్రెడ్, ఇది నా అనుదిన ఆహారం, నేను ప్రేమతో బైబిల్ చదువుతానని మనస్ఫూర్తిగా నువ్వు బైబిల్ చదివి ఎంతకాలమైంది చెప్పు.